Why do people generally get rhinoplasty done అండి? నాకు రైనోప్లాస్టీ చేయండి అని వచ్చే పేషెంట్స్ చాలా రకాలు ఉంటారు. అంటే రిజల్ట్ న్యాచురల్గా ఉంటుంది అంటారా, లేకపోతే ఏదైనా నోస్ జాబ్ చేసినట్టు ఉంటుంది అంటారా? రైనోప్లాస్టీ సర్జరీకి డౌన్ టైం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు తెలుసుకోవడం. ఎందుకంటే Is there an age limit that we have to follow? యంగర్ పీపుల్ వస్తారు, కొంతమంది 14-15 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ప్రీవియస్గా రైనోప్లాస్టీ చేసుకొని ఇంకెక్కడన్నా అది నచ్చక మీ దగ్గరికి వచ్చిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా? వీటిని రివిజన్ రైనోప్లాస్టీస్ అంటాం. అండ్ రివిజన్ రైనోప్లాస్టీస్ ఆర్ మోర్ ఛాలెంజింగ్ దాన్ ప్రైమరీ రైనోప్లాస్టీస్. అనాటమీ అంతా డిస్టార్టెడ్గా ఉంటుంది. అండ్ ప్రీవియస్ సర్జన్ ఏం చేశారో మనం ఫిగర్ అవుట్ చేసి దాన్ని పేషెంట్స్ రైనోప్లాస్టీ కోసం వస్తే అస్సలు వద్దని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామందికి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి ముందే తెలుసుకోవాలి డాక్టర్. చాలాసార్లు ఫోటోలు తీసుకొస్తారు. సపోజ్ జాన్వీ కపూర్ ఫోటో తీసుకొచ్చి ఇలా అవుతుందని నమ్ముతారు. దేర్ నోస్ విల్ బికమ్ అ బెటర్ ఆర్ మచ్ బెటర్ వర్షన్ ఆఫ్ దేర్ ఓన్ నోస్. ఇట్ కెనాట్ బికమ్ సంబడీస్ నోస్. హాయ్ డాక్టర్ గారు. హలో. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రైనోప్లాస్టీ? Rhinoplasty is surgery of the nose. Any surgery that is done to enhance the way the nose looks. ఒక్కసారి రిడక్షన్ అవ్వచ్చు, ఆగ్మెంటేషన్ అవ్వచ్చు, ఆర్ కరెక్షన్ ఆఫ్ బ్రీదింగ్ డిఫికల్టీ అవ్వచ్చు. ఇవన్నీ దే కమ్ అండర్ రైనోప్లాస్టీ. ఫంక్షనల్ కోసం చేయొచ్చు, లేకపోతే కాస్మెటిక్ కోసం చేయొచ్చు. ఏదైనా ఇట్ కమ్స్ అండర్ ద హోల్ థింగ్ ఆఫ్ రైనోప్లాస్టీ. వై డూ పీపుల్ జనరలీ గెట్ రైనోప్లాస్టీ డన్ అండి? నాకు రైనోప్లాస్టీ చేయండి అని వచ్చే పేషెంట్స్ చాలా రకాలు ఉంటారు. లెట్ మీ కేటగరైజ్ దెమ్. ఒకటి, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఐఎమ్ అన్హ్యాపీ విత్ మై నోస్, ఐ వాంటెడ్ టు లుక్ బెటర్ అని వస్తారు. సెకండ్ కేటగిరీ, బ్రీదింగ్ డిఫికల్టీ ఉండి, లైక్ యూనో ఒక సైడ్ బ్రీదింగ్ సరిగ్గా ఫ్రీగా లేదనో, లేకపోతే బ్లాకేజ్ అనిపిస్తుందనో నాస్ట్రిల్లో, దానిలాగా కొంతమంది వస్తారు. ఇంకొక కేటగిరీ అంటే ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ఇంజురీ అయ్యి ఆ నోస్ షేప్ మారిందనో దానికోసం వస్తారు. ఇంకొక కేటగిరీ కంజనైటల్, అంటే బర్త్ డిఫెక్ట్స్ వల్ల నోస్ షేప్ ఆల్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్ పార్ట్లలో. ఇన్ని కేటగిరీస్ పేషెంట్స్ ఉంటారు రైనోప్లాస్టీ కావాలనుకునే వాళ్ళు. నోస్ సైజ్ పెంచడానికి సిలికాన్ వాడతారు కదండి. ఇస్ దేర్ అ ప్రొసీజర్ దట్ యూ ఫాలో? సో సిలికాన్ నేజల్ ఇంప్లాంట్స్ చాలా కామన్గా వాడతారు వరల్డ్ వైడ్. బట్ సమ్హౌ నేను నా ప్రాక్టీస్లో సిలికాన్ ఇంప్లాంట్స్ వాడను. దే ఇస్ అ రీజన్ వై. బికాస్ సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి ఆబ్వియస్లీ వేరే సైజెస్లో వస్తాయి. బట్ ఐ ఫీల్ ఎవ్రీ పేషెంట్ నీడ్స్ అ కస్టమైజ్డ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ వాట్ వీ పుట్ ఇన్ టు ఆగ్మెంట్ ద నోస్. బికాస్ యూజువలీ సిలికాన్ ఇంప్లాంట్ అవసరం పడింది అంటే ఆగ్మెంటేషన్ కోసం, అంటే ఫ్లాట్ నోసెస్ కానీ లేకపోతే షార్ట్ నోసెస్ కానీ సైజ్ పెంచడానికి వాడతాం. సో అలాంటప్పుడు ఐ బిలీవ్ దట్ బాడీ ఓన్ టిష్యూస్ వాడి ఆగ్మెంట్ చేస్తేనే మోర్ న్యాచురల్ రిజల్ట్స్ వస్తాయి. సో నా ప్రాక్టీస్లో నేను సిలికాన్ ఇంప్లాంట్స్ వాడను, బట్ దేర్ ఆర్ మెనీ సర్జన్స్ హూ పుట్ ఇన్ సిలికాన్ ఇంప్లాంట్స్. ఆర్ దేర్ ఎనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైనోప్లాస్టీస్ అండి? యా, సో there are different rhinoplasties, as in open rhinoplasty, closed rhinoplasty, and I mean there are names like structural and preservation. All these are technical terms, but when it comes down to actually doing the procedure and by a specific surgeon, every surgeon has his or her way of or adapted way of doing a rhinoplasty, whichever gives the best results in his or her hands. And finally, I have a method of dealing with each nose and its problems. Of course, we do follow certain techniques and principles which are very common to all rhinoplasty surgeons. Kani, what each person or each surgeon follows is their own way of doing it. Most common patients adige question andi, is rhinoplasty painful? What is the downtime of the surgery? So rhinoplasty is actually not a very painful surgery. Sometimes augmentation అన్నాను కదా, సైజ్ పెంచడానికి చేసినప్పుడు when we harvest the rib,
రిబ్ కార్టిలేజ్, కాస్టల్ కార్టిలేజ్ అంటాం. అది తీసినప్పుడు యాక్చువల్లీ పెయిన్ నోస్ దగ్గర కాదు, రిబ్ తీసిన దగ్గర కొంచెం ఉంటుంది ఫర్ ఎ డే ఆర్ 2. ఇట్స్ నాట్ బ్యాడ్, ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ అది ఎలాగో ఇస్తాం. అండ్ నోస్ అంటే సర్జరీ చేయగానే నోస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాం అలా ఏం అవ్వదు. there will be some discomfort. Mostly the discomfort is because of blockage, ఎందుకంటే స్వెల్లింగ్ ఉండటం వల్ల అది నోస్ బ్లాక్ అయినట్టు. ఇనీషియల్ ఫస్ట్ డేలో ఎలాగో ప్యాక్, సమ్ టైమ్స్ ప్యాక్ పెడతాము, ఆ ప్యాక్ వల్ల ఇబ్బంది పడతారు. డే ఆఫ్టర్ 24 hours it is more like a swelling వల్ల డిస్కంఫర్టే, కానీ as such it's not a painful surgery. అంటే రిజల్ట్ న్యాచురల్గా ఉంటుంది అంటారా, లేకపోతే ఏదైనా నోస్ జాబ్ చేసినట్టు ఉంటుంది అంటారా? వాట్స్ ద పాయింట్? నోస్ జాబ్ చేసినట్టు కనిపించకూడదనే కదా. సి అ గుడ్ రైనోప్లాస్టీ సర్జన్స్ డెలివర్స్ అ రిజల్ట్ విచ్ ఇస్ మోస్ట్ న్యాచురల్. ఎవరు చూసినా అది నోస్ సర్జరీ చేశారా అని తెలియకూడదు. దట్స్ హౌ ద రిజల్ట్ హ్యాస్ టు బి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, దే హ్యావ్ సమ్ ఫంక్షన్ ఆర్ దే హ్యావ్ అన్ ఈవెంట్ టు అటెండ్, వాళ్ళు ఎంత టైం ముందు దే హ్యావ్ టు డూ దేర్ రైనోప్లాస్టీ? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైనోప్లాస్టీ సర్జరీకి డౌన్ టైం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు తెలుసుకోవడం. ఎందుకంటే సర్జరీ చేయంగానే అంటే మనం అనుకున్న చేంజెస్ కనిపిస్తాయి డెఫినెట్గా, కానీ ద ఫైనల్ రిజల్ట్ అంటాం, అంటే హౌ యువర్ నోస్ ఈస్ గోయింగ్ టు లుక్ ఫైనలీ, ఆ చేంజ్ కనిపించడానికి 9 to 10 months పడుతుంది. ఇట్స్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో చాలామంది నెల అవ్వంగానే ఇలా ఉంది, నా నోస్ ఇంకా లావుగా ఉంది, లేకపోతే నా టిప్ బెటర్గా లేదు, ఇవన్నీ అంటుంటారు. యూ ఆల్వేస్ టెల్, అఫ్ కోర్స్ సర్జరీ ముందు కూడా చాలాసార్లు చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, కానీ పేషెన్స్ ఉండదు అనమాట చాలామందికి. బట్ యూ షుడ్ అండర్స్టాండ్, ఎస్పెషల్లీ థిక్ స్కిన్. ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో, అందులోనూ సౌత్ ఇండియాలో ఉన్నాం, ఎక్కువ మందికి థిక్ స్కిన్ ఉంటుంది. థిక్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనమాట. అంటే ఎవ్రీ మంత్ పోయే కొద్దీ నైస్గా అవుతూ ఉంటుంది, ఆ స్వెల్లింగ్ తగ్గుతూ. సో ఫైనల్ రిజల్ట్ తెలియడానికి 10 months to 1 year పడుతుంది. అందుకోసమని ఎస్పెషలీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నప్పుడు, లైక్ మ్యారేజో ఆర్ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ అలాంటిది ఉంటే మటుకు అట్లీస్ట్ ఒక 6 months ముందు చేసుకోమంటాం. Is there any food habits that they have to avoid before and after surgery? ఫుడ్ డజంట్ రియలీ మేక్ అ బిగ్ డిఫరెన్స్, కానీ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ కన్సంప్షన్, ఇలాంటివన్నీ హీలింగ్ ఎఫెక్ట్ చేస్తే కదా డెఫినెట్గా ఒక 1 month నుంచి స్మోకింగ్ ఆపేయమంటాం. అండ్ అగైన్ ఇది బ్రీదింగ్ కోసం కదా, సో ఎఫెక్ట్ అవ్వచ్చు, ఆస్మా ట్రిగర్ అవ్వచ్చు, సో స్మోక్ అవాయిడ్ చేయాలి. అండ్ ఆబ్వియస్లీ లెస్ ఆయిలీ, బికాస్ నో స్కిన్ థిక్గా సెబేషియస్గా ఉన్న వాళ్ళకైతే ఫ్రైడ్ ఫుడ్స్ తినద్దు, ఆయిలీ ఫుడ్స్ తినద్దు అని చెప్తాం. సమ్టైమ్స్ యూ ఆల్సో యాడ్ సమ్ drugs or tablets in order to reduce the oiliness of the skin to give a better result. అయితే స్వెల్లింగ్ కనిపిస్తుంది అంటారా ఆన్ ది నోస్? సో అందరూ స్వెల్లింగ్ అనగానే ఇంత లావుగా స్వెల్లింగ్ అన్నట్టు అని కాదు, నోస్ షేప్ డిఫరెన్స్ డెఫినెట్గా తెలుస్తుంది. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. కానీ అంటే ఆ ఫైన్నెస్ ఆఫ్ ద రిజల్ట్, ఎస్పెషలీ టిప్లో, టిప్ విల్ బీ ద లాస్ట్ గో స్వెల్లింగ్. మిగతా అదంతా పైన ఎస్పెషల్లీ ఆ బోన్స్ దగ్గర అంతా ఆ షేప్ బాగా తెలుస్తుంది. టిప్ మటుకు చాలా రోజులు కొంచెం రౌండిష్గా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇట్ విల్ గెట్ బెటర్ విత్ టైం. సో మీరేమంటారంటే పేషెంట్స్ దే షుడ్ హ్యావ్ లిటిల్ పేషెన్స్ టు సీ ద డిఫరెన్స్ ఫ్రమ్ దేర్ ఓల్డర్ నోస్ టు ద న్యూ నోస్. బట్ మేజర్ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా స్ప్లింట్ అంటాం, యూజువలీ 1 week స్ప్లింట్లో పెడతాము. సో అది తీయంగానే మీకు కనిపిస్తుంది, బట్ వాట్ యూ సీ అట్ 1 week ఇస్ నాట్ ద ఫైనల్ రిజల్ట్. What if they don't like the result? How are we going to rectify that? Okay, this is again a very interesting and a good question. Probably కొంతమందికి స్ప్లింట్ తీయంగానే నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ థింగ్ దే కెనాట్ రిలేట్ టు దట్ ఫేస్. ఎస్పెషలీ బాగా కొంచెం బిగ్ నోసెస్ ఉన్న వాళ్ళని చిన్నగా చేసినప్పుడు, ఆర్ స్మాల్ నోస్ని పెద్దగా అలా చేయించుకోవడం కోసం వస్తారు, కానీ సడన్లీ ఆ డిఫరెన్స్ చూసేసరికి దే విల్ నాట్ లైక్, ఇది నా మొహమేనా, నేనేనా అన్నట్టు ఆ ఆశ్చర్యం వల్ల కూడా సడన్లీ దే ఆర్ కన్ఫ్యూజ్డ్, నాకు నచ్చిందా లేదా అని. అండ్ ఎప్పుడు ముందు పేషెంట్తో డిస్కషన్, యూనో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్, వాట్ కెన్ బీ డెలివర్డ్, అండ్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు షో ద రిజల్ట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ నీడ్ అటెన్షన్ అండ్ డిస్కషన్ బోత్ బై పేషెంట్ అండ్ డాక్టర్, టేకింగ్ ఇనఫ్ టైం. ఈ సర్జరీకి ముందే జరగాలి. సో ఎక్స్పెక్టేషన్స్ పేషెంట్స్ ఇవి, నేను ఇది డెలివర్ అండ్ ఇవి నేను డెలివర్ చేయగలను నీ ఎక్స్పెక్టేషన్స్లో అనే ఆ క్లారిటీ ఉందంటే ఈ ప్రాబ్లం రాదు, మీరు అనే ప్రాబ్లం. చాలామందికి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవి ముందే తెలుసుకోవాలి డాక్టర్. ఎస్పెషల్లీ అమ్మాయిలకు ఉండొచ్చు.
అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ ఉంటాయి. ఎందుకంటే చాలాసార్లు ఫోటోలు తీసుకొస్తారు. సపోజ్ జాన్వీ కపూర్ ఫోటో, ఆబ్వియస్లీ హూ ఎవర్ హ్యాస్ డన్ జాన్వీ కపూర్స్ నోస్ హ్యాస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. సో తీసుకొచ్చి ఇలా అవుతుందని నమ్మకారు. వాట్ దే షుడ్ అండర్స్టాండ్ ఇస్ their nose will become a better or much better version of their own nose. It cannot become somebody's nose. ఎందుకంటే ఆ స్కెలిటల్ ఫ్రేమ్వర్క్, ఆ కార్టిలేజినస్ ఫ్రేమ్వర్క్ అవన్నీ ఆ పర్సన్కి ఉన్నట్టు మాడిఫై చేస్తాం. వేరే ఫ్రేమ్వర్క్ రాదు కదా. సో ఉన్నంతలో మాడిఫికేషన్స్ చేసి బెటర్గా చేయగలం, కానీ వీ కెనాట్ ద హోల్ ప్రపోర్షన్స్ కెనాట్ మ్యాచ్ విత్ సంబడి ఎల్సెస్ నోస్. So that is a very important factor that people who are undergoing rhinoplasty should have in mind. Is there something else that they can do for enhancing their face from apart from rhinoplasty? So rhinoplasty to part inkemanna chechukunte they might get jaundice face. No. See, there are some procedures that we do with the rhinoplasty to part common ga chesedi chin implant, since you asked the question. అలానే అందరికీ వచ్చిన అందరికీ చిన్ ఇంప్లాంట్ అని కాదు, చాలామందికి ప్రామినెంట్ నోస్ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి రెట్రూడెడ్ చిన్ ఉంటుంది. అప్పుడు నోస్ అండ్ చిన్ చేస్తే ద ఓవరాల్ ప్రపోర్షన్, సో వీ కెన్ మేక్ ద ప్రపోర్షన్స్ ఆఫ్ ద ఫేస్ రైట్. బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ యూ నో దట్ ఫేస్ ఇస్ ఇన్ థర్డ్స్ ప్రపోర్షన్స్. సో నోస్ ప్రపోర్షన్ సరిగ్గా చేసి కింద లోవర్ ఫేస్ ప్రపోర్షన్ కరెక్ట్గా లేకపోయినా అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండదేమో ఆ ట్రాన్స్ఫర్మేషన్. అందుకని బట్ సమ్ పీపుల్ చూస్, లేదండి ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ మై నోస్, జస్ట్ డూ దిస్ అని. అండ్ ఆల్సో వీ డోంట్ గివ్ ఐడియాస్ దట్ సమ్టైమ్స్ ఇట్ సజెస్ట్ అంత గ్లేరింగ్గా డెఫిషియెంట్గా ఉందో డెఫినెట్గా ఇది చేస్తే చాలా డిఫరెన్స్ వస్తుంది అనిపించిన వాళ్ళకి వీ టెల్. బట్ యూజువలీ ఏ ప్రొసీజర్ కోసం వస్తే వీ యూజువలీ స్టిక్ టు దట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఎలర్జీస్ ఉంటాయి కదండి, నోస్ ఎలర్జీస్ అంటే చిన్న ఎలర్జీస్ ఉన్నాయి. ఇప్పుడు if that attacks them after surgery, how are they going to sneeze? It's my personal question. No. ఈ ఎలర్జీస్, కొంతమందికి ఎలర్జిక్ రైనైటిస్ ఉంటుంది. ఇప్పుడు మన పొల్యూషన్ అవి కూడా ఎక్కువైనాయి కదా, చాలా మందికి ఎలర్జిక్ రైనైటిస్ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ముందున్న డెఫినెట్గా ఒక ఈఎన్టీ ఒపీనియన్ అది తీసుకుంటాం బెటర్. అంటే లోపల ఇన్సైడ్ ద నోస్ అండ్ సైనసెస్ ఎలా ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి మా వాళ్ళకి కూడా అవన్నీ ఉండొచ్చు. స్నీజ్ వల్ల నోస్ ఊడిపోవడం అట్లాంటివి ఏమి అవ్వవు. వి సే అవాయిడ్, అంటే కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఆర్ ఎనీథింగ్ ఎలర్జిక్ లైక్ డస్ట్కి కొంతమందికి వస్తుంది, అలాంటి అవాయిడ్ చేయమని చెప్తాం. కొన్ని రోజులు మాస్క్ పెట్టుకోండి అని. బట్ స్నీజ్ చేయడం వల్ల దగ్గు రావడం వల్ల నోస్కి అయితే యూజువలీ ఏమైపోదు. ఫస్ట్ 24 hours 48 hours కొంచెం బ్లీడింగ్ కోసమని కొంచెం జాగ్రత్తగా ఉండమంటాము. బట్ యాజ్ టైమ్ గోస్ ఆన్ ఇట్స్ ఓకే, స్నీజ్ అయినా కూడా ఏమైపోదు. ఏ ఏజ్ నుంచి రైనోప్లాస్టీ చేసుకోవచ్చు అంటారు? ఇస్ దేర్ అన్ ఏజ్ లిమిట్ దట్ వీ హ్యావ్ టు ఫాలో? రైనోప్లాస్టీ సర్జరీ అంటే యంగర్ పీపుల్ వస్తారు, కొంతమంది 14-15 years వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. యూజువలీ 18 కంప్లీట్ అయినాక చేస్తే బెటర్ అని చెప్తారు. ఎందుకంటే గ్రోత్ కంప్లీట్గా ఫినిష్ అయ్యేది అరౌండ్ 18 years కాబట్టి ప్రిఫరబ్లీ 18 years కమింగ్ టు ద అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో. అండ్ ఆల్సో కానీ కొన్నిసార్లు కంజనైటల్ అంటే పుట్టుకతో వచ్చిన లోపాలతో ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ డిఫార్మిటీ ఉందనుకోండి, లైక్ క్లెఫ్ట్ లిప్ నోస్ డిఫార్మిటీ, అలాంటి వాళ్ళల్లో కొంత అర్లీగానే చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా సఫర్ అవుతూ ఉంటారు ఆ షేప్ బాగోకపోవడం వల్ల. అండ్ కొంచెం కాలేజ్లో కానీ స్కూల్లో కానీ వాళ్ళని కొంచెం ఎంబారస్మెంట్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకొంచెం ఎర్లీగా అంటే 15-16 కూడా మనం చేస్తూ ఉంటాం. అవుటర్ లిమిట్ అంటారా, ఏ ఏజ్ వరకు దెర్ ఇస్ నో కట్ ఆఫ్, ఈ ఏజ్ తర్వాత రైనోప్లాస్టీ చేసుకోకూడదు అని ఏం లేదు. అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా? ఎవరైనా చేసుకోవచ్చు, ఓన్లీ ఫిట్నెస్ ఫర్ సర్జరీ చూసుకోవాలి. యూజువలీ మా దగ్గర ఏజ్ ఎక్కువ వాళ్ళు అంటే అరౌండ్ మ్యాక్సిమం 50s వరకే చూసాను నేను. బట్ యా, ఇట్స్ నథింగ్ రాంగ్ టు విష్ ఫర్ అ బెటర్ నోస్ అట్ ఎనీ ఏజ్, ప్రొవైడెడ్ ఎనస్థీషియా పరంగా సేఫ్గా ఉంటుంది అనుకుంటే ఏ ఏజ్కైనా మనం చేసుకోవచ్చు. We see in abroad after 50s, 60s, 70s. అందుకనే చెప్తున్నాను, ఎనీ ఏజ్ వీ కెన్ డూ అ రైనోప్లాస్టీ. సమ్ టైమ్స్ ఆ ధైర్యం తెచ్చుకుని వాళ్ళు చేయించుకుందాం, చాలా విష్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ధైర్యం చాలదు, ఒక్కోసారి ఫైనాన్షియల్గా దే నాట్ ప్రిపేర్డ్. ఈ రీజన్స్ వల్ల కొంత లేట్గా కూడా వస్తుంటారు. బట్ దట్స్ ఓకే, ఏ ఏజ్ వరకైనా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మెన్ అండ్ ఉమెన్ నోస్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా రైనోప్లాస్టీకి? సో సర్జరీ చేయడం, సర్జికల్ ప్రిన్సిపల్స్ అవన్నీ సేమ్ ఉంటాయి, కానీ దెర్ ఇస్ సంథింగ్ కాల్ ఫెమినైన్ నోస్ అండ్ మాస్కులైన్ నోస్. సో దాటికి కొన్ని ఫీచర్స్ లైక్ మెన్కి కొంచెం లాంగ్, ఇట్స్ లిటిల్ లాంగర్, నాస్ట్రిల్ షో ఉండదు,
మోర్ మరీ థిన్గా నారోగా మరీ ఎక్కువ డిఫైన్డ్గా ఇవ్వకూడదు. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ ఫాలో. అదర్వైజ్ అందరికీ ఒకేలా చేస్తే ఇట్ డజంట్ లుక్ the best on their face. So there are different features. I think is the whole topic altogether, feminine and masculine noses. So definitely there's a difference in what we try to achieve in a male and a female. There's a difference. ఆఫ్టర్ సర్జరీ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలండి? ఈ సర్జరీకి యూజువలీ 1 day అడ్మిషన్ అవసరం పడుతుంది. లైక్ ద డే దే గెట్ ఆపరేటెడ్ ఆ రోజు నైట్ హాస్పిటల్లో ఉంటారు. నెక్స్ట్ డే యూజువలీ డిశ్చార్జ్ చేస్తాము. అండ్ డిశ్చార్జ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద టైమ్ వీ సెండ్ దెమ్ విత్ నేజల్ స్ప్లింట్ అంటాం. సో మనం చేసిన ప్రొసీజర్ని స్టెబిలైజ్ చేయడానికి ఒక స్ప్లింట్ అనేది పెడతాం. ఆ స్ప్లింట్లో పంపిస్తాం. అండ్ దట్ స్ప్లింట్ అండ్ ద సూచర్స్ వాట్ ఎవర్ వీ ప్లేస్ అవి డే 7 అంటే ఎగ్జాక్ట్లీ 1 week తీసేస్తాం అనమాట. డాక్టర్ గారు, ఇఫ్ ఎట్ ఆల్ ఆన్ ది ఆఫ్ సైడ్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్ హ్యాపెనింగ్ నోస్లో సర్జరీ తర్వాత వాళ్ళు బాగా చూసుకోకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యింది అనుకోండి, వాట్ ఆర్ ద వర్స్ట్ కేస్ దట్ కెన్ హ్యాపెన్? Actually, infection is a dreaded complication for any surgeon. 90% of the times, 99% of the times infections ravu endukante we do in very sterile environment and take lot of care for the infection not to happen. సర్జరీ అంటే I'm talking after చేసుకోకపోతే no ala undadamma వాళ్ళు చూసుకోపోవడం we give all instructions how to take care of it and it's a close thing. Kani even I faced one scenario where there was infection ఉన్నప్పుడు the only problem comes when there are grafts or you put lot of grafts. అప్పుడు ఆ గ్రాఫ్ట్స్ ఎంత మనం పెట్టామో అవి డిజాల్వ్ అవ్వడం లేకపోతే అవి కొంత లాస్ అవ్వడం అవుతుంది. సో మనం అచీవ్ చేసిన షేప్ ఉండకపోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇన్ఫెక్షన్ కోసం వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ అది పెట్టి అగ్రెసివ్గా ట్రీట్ చేస్తాం. సో దాని సీక్వెలే ఉండకుండా. సో వెంటనే ద పాయింట్ ఇస్ ఇఫ్ యూ మనం డిశ్చార్జ్ చేసినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఇవి ఈ ఫీచర్స్ ఉంటే వెంటనే రండి అన్నప్పుడు అలా డాక్టర్ అడ్వైస్ ఫాలో చేస్తే అసలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. డాక్టర్ గారు, ప్రీవియస్గా రైనోప్లాస్టీ చేసుకొని ఇంకెక్కడన్నా అది నచ్చక మీ దగ్గరికి వచ్చిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా? చాలా ఉంటాయమ్మా. ఎందుకంటే రివిజన్ రైనోప్లాస్టీస్ ఆర్ వెరీ కామన్లీ డన్. నా ప్రాక్టీస్కి కూడా చాలా కేసులు వస్తూ ఉంటాయి. వేరే ఎక్కడో చేయించుకుంటారు ఆర్ ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ చేయకుండా వేరే వాళ్ళతో చేయించుకుని నోస్ షేప్ పాడవ్వడము లేకపోతే నోస్ బ్లాకేజ్ ఎక్కువ అవ్వడము లేకపోతే నేజల్ బోన్స్ కొలాప్స్ అయ్యి డిప్రెస్ అయిపోయిన నోసెస్ ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటాము. సో వీటిని రివిజన్ రైనోప్లాస్టీస్ అంటాం. అండ్ రివిజన్ రైనోప్లాస్టీస్ ఆర్ మోర్ ఛాలెంజింగ్ దాన్ ప్రైమరీ రైనోప్లాస్టీస్. ఎందుకంటే మనం లోపల అనాటమీ అంటాం కదా, ద న్యాచురల్ అనాటమీ అంతా డిస్టార్టెడ్గా ఉంటుంది. అండ్ ప్రీవియస్ సర్జన్ ఏం చేశారో మనం ఫిగర్ అవుట్ చేసి దాన్ని ఏం చేసి ఆ నోస్ని నార్మల్ షేప్కి తేడానికి అనేది. అండ్ ఎవ్రీ రివిజన్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ యాక్చువల్లీ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ద సర్జన్ హూ ఈస్ డూయింగ్ ద రివిజన్. But yes, definitely we can do and help them. But again, like I told you, how much we can deliver depends on the status of the nose from the previous surgery. దాన్ని బట్టే మన రిజల్ట్ డిపెండ్ అవుతుంది. ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటే కొంచెం సబ్ ఆప్టిమల్గానే ఇవ్వగలుగుతాం, ఎందుకంటే మనం చేయగలిగేది అంతే కాబట్టి. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ యువర్ సర్జన్ కెన్ డెలివర్ by asking them to show their before afters. వాళ్ళు చేసిన సర్జరీకి ఫొటోస్ చూపించమని అడిగి ఆ రిజల్ట్స్ మీకు నచ్చినట్టయితేనే చేయించుకోవాలి సర్జరీ. ఈవెన్ నా దగ్గర అదే చెప్తాను. సపోజ్ నేను చూపిస్తాను, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు ఈ రిజల్ట్స్ అనిపిస్తే ఐ వుడ్ నాట్ టేక్ దెమ్ అప్. అవే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పిక్చర్ ఉంటుంది, నాకు ఇలా రావాలి నా రిజల్ట్ అని. అది పాసిబిలిటీ ఉందా లేదా ఒకటి చెప్పాలి సర్జన్. ఇంకొకటి వాళ్ళు చూపించిన రిజల్ట్స్ని బట్టి ఈ డాక్టర్కి ఆ చేయగలిగే కేపబిలిటీ ఉందో లేదా వాళ్ళకి అర్థమైపోతుంది. దాన్ని బట్టి డెసిషన్ కూడా తీసుకోవాలి. డాక్టర్ గారు, ఎప్పుడు ఎవరైనా రైనోప్లాస్టీ కోసం మీ దగ్గరికి వస్తే మీరు ఎలా ప్రొసీడ్ అవుతారు ఆ పేషెంట్తో? సో నా దగ్గరికి ఎవరైనా పేషెంట్ వస్తే ఫస్ట్ ఐ వాంట్ అనలైజ్ వాట్ హ్యాస్ మేడ్ దెమ్ కమ్ టు మీ విషింగ్ ఫర్ అ రైనోప్లాస్టీ. అంటే వాళ్ళకి ఆ నోస్ షేప్ నచ్చలేదనేది అది ఏదైనా సడన్గా వచ్చిందా, ఎప్పటి నుంచో ఉందా, ఆర్ ఎవరైనా కమెంట్ చేశారని వచ్చిందా, ఇవి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఎందుకంటే బికాజ్ కొంతమంది చాలా హేస్టీ డెసిషన్ లాగా దే వర్ ఫైన్,
సడన్గా ఎవరో కమెంట్ చేశారనో లేకపోతే ఎవరో చూసి ఏదో అన్నారనో ఏదో ఫోటో చూసి కమెంట్ చేశారనో ఆ డెసిషన్ తీసుకుంటారు, విచ్ మైట్ నాట్ బీ ద రైట్ మూవ్ ఫర్ దెమ్. అది ఒకటి. అండ్ ఇంకోటి, నాకు చూడంగానే కూడా ఐ విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ వెదర్ వాళ్ళు అనుకునేది నేను చూసేది సింక్ అవుతున్నాయా లేదా అనేది. ఎందుకంటే వాళ్ళ మైండ్లో చాలా బ్యాడ్గా ఉంది నా నోస్ ఆర్ చాలా పెద్దగా ఉందని వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. బట్ నేను చూసినప్పటికీ ఐ థింక్ ద నోస్ ఇస్ ప్రపోర్షనేట్ ఆర్ వాళ్ళు అనుకునే దానికి అది మ్యాచ్ అవ్వకపోతే ఐ నీడ్ టు డిస్కస్ మోర్ టు అండర్స్టాండ్ వేర్ దట్ థాట్ హ్యాస్ కమ్. డెఫినెట్గా చూడంగానే ఎస్ హీ ఆర్ షీ నీడ్స్ రైనోప్లాస్టీ అని అనిపించింది అనుకో, ఇట్స్ ఈజియర్. ఈవెన్ ద డిస్కషన్ విల్ మూవ్ మోర్ టువర్డ్స్ హౌ డు వీ ప్రొసీడ్ నెక్స్ట్. బట్ ఎప్పుడైతే అది మ్యాచ్ అవ్వలేదో ఐ థింక్ వీఆర్ స్టక్ దేర్ డిస్కసింగ్ వెదర్ వీ ఈవెన్ షుడ్ టేకప్ ద పర్సన్ ఫర్ ద రైనోప్లాస్టీ ఆర్ నాట్. ఇప్పుడు ఫేస్ ఎన్హాన్స్మెంట్కి జస్ట్ రైనోప్లాస్టీ కాకుండా ఇంకా చాలా చేస్తారు కదండి. ఇప్పుడు మనకంటే వీ డోంట్ నో మచ్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్. When we go to Korea, then they'll have lot of changes done on the single go. Oka surgery lo enni chesukochu on face? It's a good question and probably a lot of people want to know. But see, getting too many things done asalu first enta justified anedi important. How ఎక్కువ సార్లు ఏంటంటే అమ్మ కంజనైటల్ డిఫార్మిటీస్ అలాంటి అట్లు దెర్ బి లాట్ ఆఫ్ అబ్నార్మాలిటీస్. అప్పుడు అన్ని సర్జరీస్ కన్నా వీ కెన్ క్లబ్ సమ్ ప్రొసీజర్స్ టు మేక్ ద పర్సన్ లుక్ యాజ్ క్లోజ్ టు నార్మల్ యాజ్ పాసిబుల్. కానీ సంబడి హూస్ కమ్ ఫర్ అ కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్, I feel, because nose surgery or rhinoplasty itself is a complex surgery where the surgeon has to, try and give his or her best, and it's a time-taking procedure. So I would say definitely it should not be clubbed with too many procedures on the face, even if the person needs it. It's always better to take it one step at a time. Like I told you earlier, maybe a chin implant or smaller, which is not so complicated, can be added. Or some very chubby face, we want to do a buccal cheek fat. Example chapna, like a buccal cheek fat reduction. It's a smaller procedure. Yeah, we can do it. But, I wouldn't say a foreheaded, there are a lot of procedures, cosmetic procedures which can be done, like, a blepharoplasty, a forehead reduction, or fat grafting. I wouldn't club all these procedures with a rhinoplasty in my practice. డాక్టర్ గారు, యాక్సిడెంట్స్ తర్వాత అంటే ట్రామా తర్వాత వచ్చిన పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ నోస్ బాగా పాడైపోయి ఉంటుంది. కెన్ వీ గెట్ దట్ బ్యాక్ ఇన్ టు ద షేప్? సో ఎంత డ్యామేజ్ జరిగింది ఆ యాక్సిడెంట్ ఆర్ ట్రామాలో అనేది ఇంపార్టెంట్. యూజువలీ సిటీ స్కాన్ అది అడుగుతాం, ఎందుకంటే ఆ నోస్ సెప్టమ్, ఆ నోస్ నేజల్ బోన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ సరౌండింగ్ ఫేషియల్ బోన్స్తో పాటు ఉన్న అలైన్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవన్నీ చూసి we try to get them back as much to normal, but sometimes irreparable damage ఏమన్నా అయి ఉంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళకున్న ప్రీవియస్ నోస్ లాగా రాలేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ వీ కెన్ గివ్ అ గుడ్ డిఫరెన్స్ బై రివర్సింగ్ ద డ్యామేజ్. డాక్టర్ గారు, ఆఫ్టర్ సర్జరీ ఏమన్నా నోస్ మీద స్కార్స్ కనపడతాయా? సో రైనోప్లాస్టీ యూజువలీ చేసినప్పుడు నోస్ కింద కాలిమెల్ అంటాం, ఇక్కడ ఇన్సిషన్ ఇచ్చి చేస్తాం, ఈ పైన అంతా ఎక్కడ స్కార్స్ కనిపించవు. అండ్ జస్ట్ ఈ చిన్న ఏరియాలో చిన్న స్కార్ ఉంటుంది, అండ్ మిగతా అంతా నోస్ లోపలికి వెళ్ళిపోతాయి కట్స్. సో బయట కనిపించే ఏరియాలో అయితే ఎక్కడ స్కార్స్ కనిపించవు. అండ్ ఈ ఉన్న స్కార్ కూడా ఓపెన్ రైనోప్లాస్టీలో ఇక్కడ చిన్న కట్ ఇస్తాం, కాలిమెల్ అంటాం దీని మీద, అది కూడా ఇనీషియల్గా కొన్ని రోజులు తల పైకి ఎత్తితే కొంచెం కనిపిస్తుంది, బట్ అది కూడా విత్ పాసింగ్ బై టైం చాలా ఇన్కాన్స్పిక్యూస్గా ఉంటుంది, పెద్ద కనిపించదు. సమ్ టైమ్ ఏలా రిడక్షన్ అని చేస్తాం, ఇవి బాగా వైడ్గా ఉన్న వాళ్ళకి ఇది, అవి కూడా యూజువలీ ఏంటంటే ఈ గ్రూవ్ ఉంటుంది కదా, న్యాచురల్ గ్రూవ్లో వెళ్ళిపోతుంది కట్. సో అది ఒక స్కార్ లాగా అలా కనిపించదు, న్యాచురల్ గ్రూవ్లో కలిసిపోతుంది కాబట్టి అది కూడా పెద్ద ఆబ్వియస్గా ఉంటుంది. ఇప్పుడు ప్రొసీజర్ ఇస్ డన్ అండర్ జనరల్ ఎనెస్థీషియా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైనోప్లాస్టీ అనే సర్జరీ జనరల్ ఎనెస్థీషియాలోనే చేస్తాము, అంటే బాడీ మొత్తానికి మత్తిచ్చి. కానీ చిన్న చేంజెస్ చేయాలనుకోండి, లైక్ జస్ట్ ఈ ఏలా తగ్గించడం అలాంటిది, మిగతా అంతా బాగుంది, జస్ట్ ఇవి తగ్గండి, ఇలాంటి చిన్న ప్రొసీజర్స్ అయితే లోకల్ ఎనెస్థీషియాలో చేసేయచ్చు. ఇప్పుడు జిమ్కి వెళ్దాం అనుకుంటారా ఆఫ్టర్ సర్జరీ, ఇస్ ఇట్ కన్సిడరబుల్? సో ఎనీ ఎక్సర్సైజ్, జిమ్ అనే కాదు, రన్నింగ్ వెళ్తారు కొంతమంది, టైం లిమిట్? సో 1 week 10 days అయితే ఏ రకమైన ఎక్సెసివ్ మూమెంట్ ఆర్ స్ట్రెస్ ఇవ్వద్దని చెప్తాము.
జిమ్కి అది వెళ్ళడానికంటే అట్లీస్ట్ 3 వీక్స్ అయినాక బెటర్. బికాస్ జిమ్కి అది వెళ్ళినప్పుడు మనం వెయిట్స్ చేస్తూ ఉంటారు, అది పొరపాటున పడచ్చు ఇవన్నీ. ఐ మీన్ యూఆర్ జస్ట్ హీలింగ్ ఫ్రమ్ యువర్ సర్జరీ. సో ఐ వుడ్ నాట్ అడ్వైజ్ ఎనీబడి టు గో టు ద జిమ్ బిఫోర్ 4 వీక్స్. రన్నింగ్ అలాంటివి కూడా కొంచెం స్ట్రెస్ఫుల్ ఉంటాయి, ప్లస్ యూనో కాబట్టి అట్లీస్ట్ 3 వీక్స్ వరకు అయితే రన్ కూడా ఐ వుడ్ సే ఆస్క్ దెమ్ టు అవాయిడ్. బట్ యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ అ వాక్. 1 వీక్ తర్వాత వాక్కి వెళ్ళొచ్చు. ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇస్ బాల్ గేమ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. చాలా మంది షటిల్ ఆడతారు, టెన్నిస్ ఆడతామంటారు. బికాస్ యూర్ సడన్గా బై మిస్టేక్ వస్తే, బికాస్ స్టిల్ నోస్ ఇస్ స్టిల్ హీలింగ్ అండ్ రా, యూ డోంట్ వాంట్ టు బి ఇంజర్డ్ కదా. సో అట్లీస్ట్ 4 to 6 weeks no ball games. What if they actually get injured? What is the next step they have to take? So we have to see how much damage is done and do accordingly. And any revision or reopening, unless it's like a bleed and we have to come alanti cheyochu gaani, but revision is definitely not before 6 months. So we have to wait for 6 months. Edana damage aina adi wait chesi So appude they'll have to stay with that crooked nose for 6 months. సో టచ్ కూడా అలాంటివి అవ్వకూడదు. బట్ ఏదన్నా ఒకవేళ అలాంటిది ఏమన్నా అయినా 6 months వెయిట్ చేసి కానీ వీ కెనాట్ రీఎంటర్ ద నోస్. డాక్టర్ గారు, ఇప్పుడు యోగా ప్రాణాయామం చేసిన వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా? యోగా అంటే అగైన్ ఫేస్ డౌన్ పెట్టి చేసే ఆసనాలు, ఫేస్ నేల మీద పెట్టేవి అవి అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే నోస్ మీద తెలియకుండా ప్రెషర్ పడచ్చు అని. అంటే అట్లీస్ట్ ఫర్ 1 month to 1.5 months. ప్రాణాయామం చేసినప్పుడు కొంచెం ఇలా నొక్కుతూ ఉంటారు కాబట్టి అలాంటి అవాయిడ్ చేసి నోస్ బ్లాక్ చేసుకున్న జస్ట్ నాస్ట్రల్స్ని బ్లాక్ చేయాలి, కానీ అటు ఇటు పుష్ చేయడం ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ అట్లీస్ట్ 3 months. Will the sleep get disturbed by this? Any chances of that? ఇనీషియల్ డేస్లో నేను చెప్పాను కదా, స్వెల్లింగ్ వల్ల బ్లాకేజెస్ ఉండి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ యాజ్ సచ్ ఇట్ డజంట్ డిస్టర్బ్ ద స్లీప్. ఇప్పుడు దాకా ఎవరైనా పేషెంట్స్ రైనోప్లాస్టీ కోసం వస్తే అస్సలు వద్దని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను కొన్ని క్రైటీరియా పెట్టుకుంటాను. అంటే వచ్చిన ప్రతి పేషెంట్ రైనోప్లాస్టీ కావాలనుకున్న వాళ్ళకి ఆబ్వియస్లీ చేయము. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఐ రెఫ్యూజ్ టు డూ సర్జరీ. అందులో ఒకటి ఏంటంటే, ఇఫ్ ఆఫ్టర్ ఆల్ ద డిస్కషన్ ఐ ఫీల్ దే హ్యావ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, then I don't operate on them. Number 2, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పే ప్రాబ్లమ్కి నేను విజువల్గా చూసి నా ఎగ్జామినేషన్లో దానికి ఇఫ్ దే ఆర్ నాట్ మ్యాచింగ్, యాజ్ ఇన్ వాళ్ళు దే ఆర్ అజ్యూమింగ్ దట్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ డిఫార్మిటీ ఆర్ వాట్ ఎవర్, అండ్ నేను చూస్తుంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఫైన్. That means again there's a lot of discrepancy in what my patient is perceiving and what I am seeing. అలాంటప్పుడు నేను యూజువలీ తీసుకోను ఆ పేషెంట్ని సర్జరీకి. Number 3 is when they're not fit for surgery, anesthesia paranga, because every cosmetic surgery has to be a very safe surgery. Sometimes చాలా high BMI ఉంటుంది, which makes it a little risky for anesthesia, from anesthesia point of view. Obesity ఎక్కువ ఉండటం వల్ల, బికాస్ జనరల్ anesthesia ఇవ్వాలి కదా, అలాంటప్పుడు. ఆర్ వేరే ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు వాళ్ళకి విచ్ ఆర్ మోర్ సీరియస్, which is making it more complicated or risky for their life going through the anesthesia and surgery, అలాంటి అవాయిడ్ చేస్తాం. Thank you, Dr. Garu. You have given us a lot of information about rhinoplasty. You're most welcome, and I feel there are a lot of people who want to know lots about many cosmetic procedures, because there is not much of information out there, and obviously there is information like Google and ChatGPT, but I feel the right information they get is from doctors. So it's very important to understand about every aspect of any surgery from a doctor. So I hope this helps people who are considering rhinoplasty.